సంపాదన మనిషికి ముఖ్యం. ప్రశాంతత మనసుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడు మాత్రమే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. ప్రేమ అంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. జీవితం ఏడుపుతో మొదలవుతుంది. మొదటి ఏడుపు నువ్వు ఎలా బ్రతకాలో చెబుతుంది. చివరి ఏడుపు నువ్వు ఎలా బ్రతికావో చెబుతుంది. నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని, ఏం పర్లేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో. రాముడిని సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకమూ ఉంది. మనిషిని కట్టిపడేసేది బంధం ఒక్కటే. ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు, అసలు మనిషే లేడు. ఈదటం తెలియనప్పుడు సముద్రంలో దూకకు. గౌరవించడం తెలియనప్పుడు సంసార బంధంలో దూకకు. మొదటి దాంట్లో మునిగిపోతావు, రెండో దాంట్లో మనిషిగా నీ విలువను కోల్పోతావు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవటానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీ కోసం కల్పిస్తాడు. సంసార జీవితంలో శృంగారం ఎందుకు అంత ముఖ్యం అంటే, శృంగారం వల్ల కేవలం 2 శరీరాలు ఏకం కావు, 2 ఆత్మలు ఏకమవుతాయి. 2 ఆత్మలు ఏకమైన దాంపత్య జీవితం చాలా సుఖంగా మరియు ఆనందంగా ఉంటుంది.